వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు మంచిర్యాల కోర్టు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పోలీసులు అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో విచారణ చేపట్టిన జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని మంగళవారం బాల్కా సుమన్ పై రామకృష్ణపూర్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు పోలీసులు. బాల్కా సుమన్ ను అరెస్ట్ చేస్తూ ఉండగా పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాల్కా సుమన్ ను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి మోసుకెళ్లారు. బాల్కా సుమన్ ను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల తోపులాటలో బాల్కా సుమన్ కాస్త అనారోగ్యానికి గురయ్యారు. పోలీస్ స్టేషన్ నుంచి బాల్కా సుమన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. ఇక క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు బీఆర్ఎస్ నాయకులు ఆటంకం కలిగించారంటూ దేవపూర్ ఎస్హెచ్ఓ గంగారాం ఫిర్యాదు చేశారు. కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ ను గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్కా సుమన్తో పాటు మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేష్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. మూల రాజిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ పరిస్థితిలో నిర్దిష్టమైన కోరం లేదంటూ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం వాయిదా వేశారు అధికారులు. కావాలనే వాయిదా వేశారని బాల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నాయకులు గో బ్యాక్ బాల్కా సుమన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలను చెదరగొడుతూ ఉండగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కుట్ర కొనసాగుతుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ బుధవారం క్యాతన్పల్లి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేవాపూర్ ఎస్హెచ్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు బాల్కా సుమన్ ను అరెస్ట్ చేశారు. ఇక అరెస్టుకు ముందు బాల్కా సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాళ్లు కాంగ్రెస్ వాళ్లు విసిరితే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. నిజంగా పోలీసులకు దమ్ముంటే, చిత్తశుద్ది ఉంటే వీడియో ఫుటేజ్ చూడాలని పోలీసులను ప్రశ్నించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బాల్కా సుమన్ ఆరోపించారు. అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు, అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్కా సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్న పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినట్టు నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయము గటువైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా. కానీ ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా రిమాండ్కి సంబంధించి అడ్మిట్ చేయొద్దు, అది ప్రాపర్గా లేదు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కూడా డీటెయిల్గా చెప్పలేదు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ డీటెయిల్గా చెప్పలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఫాలో కావలేదు, కాబట్టి రిమాండ్ తీసుకోకూడదు, దాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు సుమన్ గారి అడ్వకేట్స్ చాలా వెహిమెంట్గా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యూ చేశారు, ఇది ఇన్కంప్లీట్, ఈ స్టేజ్లో అన్ని పెట్టడం సాధ్యం కాదు, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది, ఛార్జ్ షీట్ టైంలో మేము సబ్మిట్ చేస్తాము. బట్ హవెవర్ ఇప్పుడైతే ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినామో సఫిషియంట్, ఎంటైర్ సెక్షన్స్ వారికి ఎగనెస్ట్గా ఏం పెట్టినా అవన్నీ అప్లికేబుల్ అవుతాయి, కాబట్టి రిమాండ్ కన్సిడర్ చేసేసి రిమాండ్ పంపాలని చెప్పడం జరిగింది. ఫైనల్లీ కోర్టు వారు కన్సిడర్ ప్రాసిక్యూషన్ వారితో ఏకీభవించి 14 days రిమాండ్ విధించడం జరిగింది.